ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు తగ్గినప్పటికి కూడాను చెరువుల్లో మత్తలు మాత్రం దుంకడం ఆగలేదు. ఇప్పుడు ప్రస్తుతం మనం నిజాంపేటలో ఉన్నటువంటి మల్క చెరువు వద్ద ఉన్నాము. ప్రస్తుతం ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. మల్క చెరువు నిన్నటి నుంచి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ నీటి ప్రవాహానికి ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రహదారి పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో మనం క్లియర్గా చూస్తున్నాం. ఇదంతా కూడా రోడ్ అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైతే నస్కల్ నిజాంపేట దగ్గర ఉన్నటువంటి నస్కల్ అలాగే నందగోకుల్ రాంపూర్ గ్రామాలకు వెళ్ళాలంటే ఇదే ప్రధానమైన రహదారి. ఇక్కడ నుంచి మళ్ళీ బీబీపేట్ కామారెడ్డికి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఇదే రూట్గా ఉంటుంది. ఎక్కడ కూడా వెళ్ళడానికి పరిస్థితి లేదు. సో రోడ్డు మొత్తం కూడా తెగిపోయిన నేపథ్యంలో అక్కడి వైపు ఉన్నటువంటి ప్రజలు అక్కడే ఉన్నారు, ఇక్కడ వైపు ఉన్నటువంటి ప్రజలు ఇక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బీబీపేట చెరువు కూడా గండిపడే అవకాశం ఉంది. ఇప్పటికే నస్కల్ గ్రామంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అధికారులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో నస్కల్ గ్రామంలో ఒకవేళ కామారెడ్డికి సంబంధించినటువంటి బీబీపేట చెరువు తెగితే నస్కల్ గ్రామాలకు నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని తీసుకురావడానికి కూడా ఆప్షన్ లేదు. ఎందుకంటే నిజాంపేట వద్ద ఉన్నటువంటి ఇదే రహదారి గుండా వాళ్ళు రావాలి. వాళ్ళంతా కూడా రాలేని పరిస్థితి. కొంతమంది మాత్రమే యువకులు, కొంత వయసున్న వాళ్ళు మాత్రం ఈ ప్రవాహం ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతం నుంచి మెల్లిమెల్లిగా దిక్కుంటూ ఇటువైపు వెళ్తున్నారు. ఇటువైపు వెళ్ళిన తర్వాత సిద్దిపేట హైవే వస్తుంది. ఇక్కడ నుంచి వారి పనులు పూర్తి చేసుకోవాలి. మళ్ళీ వెళ్ళాలంటే మాత్రం ఒకవేళ ఉధృతి ఎక్కువైతే వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ నుంచి ఉంటుంది. వాహనాలు వెళ్ళడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. కేవలం ఈ విధంగా నీరు కొంత తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఈ విధంగా ప్రయాణం చేస్తున్నారు. దాదాపు 4 రోజులు అవుతుంది. 4 రోజులుగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే నిన్నటి నుంచి ఏదైతే ఆ మెదక్ రామాయంపేట ప్రాంతాల్లో ఎక్కువగా వరద ఉధృతి కొనసాగుతుందో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మల్క చెరువు వరద అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది. సో అటువైపు ఏదైతే ఆ నస్కల్ కావచ్చు, నందగోకుల్ కావచ్చు, ఇట్లాంటి విలేజ్లకు వెళ్ళాలంటే ఈ రహదారి కీలకమని చెప్పాలి. మరోవైపు ఆ కామారెడ్డి జిల్లా బీబీపేటలో ఉన్నటువంటి చెరువుకు గండిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడనైతే పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. నోట్ స్టూడియో.